తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలవనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా త్వరలో రూపొందించనున్న చట్టం గురించి హైకమాండ్కు నివేదించే అవకాశం ఉంది. కులగణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేయించనున్న విషయం తెలపనున్నారు. వీటితో పాటు పీసీసీ కార్యవర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలవనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా త్వరలో రూపొందించనున్న చట్టం గురించి హైకమాండ్కు నివేదించే అవకాశం ఉంది. కులగణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేయించనున్న విషయం తెలపనున్నారు. వీటితో పాటు పీసీసీ కార్యవర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్కి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లారు. అయితే అధిష్టాన పెద్దలతో భేటీ అవనున్నారు. ప్రధానంగా తెలంగాణలో చేపట్టినటువంటి కులగణన, వాటితో పాటుగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టబద్ధత తేవాలనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అయితే ఇటీవల కులగణన మీద పలు పార్టీలు, అదేవిధంగా పలు బీసీ సంఘాల నేతలు కూడా ఆరోపణలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రీసర్వే చేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది. వాటిని కూడా అధిష్టానానికి వివరించనున్నారు. వాటితో పాటుగానే నిన్న ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఇప్పటి వరకు కొనసాగినటువంటి దీపదాస్ మున్షిని తొలగిస్తూ మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆమెతో భేటీ అవుతారు. ఆ అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల మీద చర్చిస్తారనేటటువంటి సమాచారం అంతా ఉంది. ఇవాళ జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి నిన్న హుటాహుటిన మధ్యాహ్నం తర్వాత అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. ప్రధానంగా త్వరలో భర్తీ చేసేటటువంటి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సంబంధించి వాటితో పాటుగానే అటు త్వరలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం, రాష్ట్ర కార్యవర్గ కూర్పులో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే అంశానికి సంబంధించి కూడా చర్చ చేయనున్నట్లయితే తెలుస్తా ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ రాజు.